హలో వ్యూయర్స్, అప్పట్లో మన నాగార్జున గారు, అమల గారు హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం అన్నారు. మరి ఇప్పుడు అదే ప్రేమని పంచడానికి ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీతో హలో అంటూ మనల్ని పలకరించబోతున్నారు ఒక క్యూట్ కపుల్. ఎస్, వాళ్ళెవరో మీ అందరికి తెలిసిందే కదా, మన అఖిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్. మరి ఈ క్యూట్ కపుల్ హలో గురించి బోల్డ్ అని విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మనం కూడా హలో అంటూ పలకరించి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా? హలో అఖిల్, హలో కళ్యాణి. అండ్ ఇట్స్ విత్ లవ్ ఎక్కువ అయిపోయింది అనమాట హలో హలో అనడం అనేది మధ్య టైటిల్ వచ్చిన తర్వాత. సో కళ్యాణి, ఐ థింక్ ఫస్ట్లీ ఐ షుడ్ వెల్కమ్ యూ టు ద టాలీవుడ్. Thank you. Welcome me to the film industry itself in acting, because not only Tollywood, overall ga. Yeah, so how is it being here in Telugu film industry? Oh, I love it. Hyderabad is my favorite place now. Okay. I love it, and everybody here is so sweet, and they love cinema, which is nice because everybody has something to say about it. It's really nice. The luckiest people born on this earth. వాళ్ళు మాత్రం ఎవరేం చేసినా ఏమడ్డొచ్చినా తన సోల్మేట్ని కలుస్తారు, లైఫ్ని షేర్ చేసుకుంటారు. అండ్ మీ ఇద్దరి పేరు నిజంగా ఎంత ఫ్రెష్గా లవ్లీగా అనిపిస్తుందంటే, ఐ థింక్ సినిమా చూడక ముందే ఒక మంచి పాజిటివిటీ అండ్ దట్ ఫ్రెష్నెస్ మీ ఇద్దరి పేరు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఫస్ట్లీ కళ్యాణి గురించి మీకు చెప్పినప్పుడు తినని అనుకుంటున్నాము అని మీ దగ్గర వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండ్ ఇంప్రెషన్? I mean, the only thing I knew about her is they showed some pictures. Okay. But when we met in the audition, that was the first time I met her. And she seemed like she was very comfortable. Okay. And I think Manaki, where she became a part of Hello, I think is when in the audition, when we were both in front of the camera, Vikram has said the same thing. You guys are seeming very fresh together. He wanted that freshness. Yeah. That's the only way my film will work, he said. That was what worked for us. హలో, ఆల్ ఆఫ్ ఎ సడన్ కళ్యాణి అని ఒక అనౌన్స్మెంట్ అండ్ ఆ టీజర్ అవి రిలీజ్ అయిన తర్వాత అందరికి ఒక అటెన్షన్ అనమాట. హూ ఇస్ కళ్యాణి అందరి నోట్లో అదే ఎవరి అమ్మాయి అని. సో యూ గ్రాబ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్. అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ బికాజ్ ఆబ్వియస్గా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తూ ఒక కొత్త హీరోయిన్ వస్తుంది అంటే ఆబ్వియస్గా కొంచెం ఆ పాజిటివ్ అటెన్షన్ అండ్ ఎక్కువ ఉంటుంది. Yeah, and Vikram is very particular about all his actors. చాలా particular ఉంటాడు. అండ్ ఐ థింక్ ఆయన సినిమాలో మలయాళీ హీరోయిన్స్కి ఎక్కువ ఇది ఉంటుంది అనిపిస్తుంది. We can just observe. He's Malayali. Of course. But ఏ లాంగ్వేజ్ లో ఫిల్మ్ చేసినా somehow మలయాళీ హీరోయిన్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. That's good, I guess. Good for me. So yeah. She's not a Malayali heroine. She's a Telugu heroine. Yeah, right now actually, yeah. Okay. I have not done a Malayalam film, so proper Telugu heroine at this point. ఎక్కడున్నావు హెల్లో, ఏమయ్యావు హెల్లో, వింటున్నావా ఈ వేళలో హెల్లో, ఇటు రావా హెల్లో, మరిచావా హెల్లో, గడిపేస్తున్నా నీ ధ్యాసలో.
అంటే విక్రమ్ గారితో సినిమా అనగానే ఆబ్వియస్గా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ మాకే కాదు మీకు కూడా ఉంటుంది. విక్రమ్ గారు విల్ కమ్ అప్ విత్ వెరీ గుడ్ స్టోరీ అండ్ యునో హీ క్రియేట్ సమ్ మ్యాజిక్ అని చెప్పేసి. సో ఇన్ ద బిగినింగ్ మీరు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు అండ్ హలో ఎలా యునో హౌ ఇట్ గాట్ టర్న్డ్ అవుట్? You know, మీరు అన్నట్టు magic. All his films have some magical thing. There'll be one magical concept about it. And నేను సైన్ చేసినప్పుడు ఈ టీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఐ డిడ్ విత్ దిస్ వెరీ టీమ్. Whether it's the music director, whether it's the art production design, Rajivan, PS Vinod, Vikram, all together. I mean, so many people of this team worked on Manam. Wow. So almost 80% of Manam's team has done Hello. So it's a very special team for me. Okay. And Vikram in general, I'm a big fan of his work. I like all his films because then the different subject తీసుకొని literally poles apart. So north and south poles subjects తీసుకొని he'll make it very interesting. To time travel, rebirth, and then now a pure love story. Right. About అంటే ఒక soulmates. సింపుల్ థ్రెడ్ ని వర్కౌట్ చేస్తారు, ఒక భారీ exactly. యునో Yeah. స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ చేస్తారు. And I think this is his most young film. ఓకే. Hello. It's a very young film, I feel. ఆయన కెరియర్ లోనే యునో Yeah. ది బెస్ట్ యంగెస్ట్. It's a very new age film, I feel. Okay. Hello. Title, the way it's been shot, screenplay, happening in one day. It's a very new age film. హలో, ఈ అబ్బాయి పేరు అవినాష్. ఒకప్పుడు ఇతని సీను అని పిలిచేవారు. ఎవరూ లేని సీను లైఫ్లోకి అనుకోకుండా తన సోల్మేట్ వచ్చింది. అది అతనికి తెలిసే లోపే దూరం అయిపోయింది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే దేవుడికి బోరు కొట్టేది. అవినాష్గా మారిన సీనుకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. అనుకోని సంఘటనలు ఇతని లైఫ్ని ఎలా మార్చబోతున్నాయో. హలో, వన్ డే అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా యునో సమ్ ఎక్సైట్మెంట్ యాడ్ అయిపోయింది. Yeah, that was where నేను నాకు కథ నచ్చింది అక్కడే. ఓకే. లైన్ గా చెప్పినప్పుడు ఆ వన్ డే అని చెప్పాడు. వన్ డేలో నీ ఫోన్ పోతుంది, యూ విల్ బి చేసింగ్ దట్ ఫోన్. That was the interesting part for me. One day lo how can we shoot a film? And then he told me the screenplay. It was very interesting. 15 ఏళ్లగా ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న నీకు పిచ్చిరా, మర్చిపోవాలరా. అమ్మ తన సోల్మేట్ మా. నేను ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఏంటో నీకు చాలా తొందరగా దగ్గర అయింది. అమ్మకు చెప్పావు కదా నీ లైఫ్లో ఒకరు ఉన్నారని. అలాగే నా లైఫ్లో కూడా ఒకరు ఉన్నారు. కుర్రోడా, ఓ కుర్రోడు వచ్చి ఇంతమందిని కొట్టాడు. వాడమ్మ నన్ను చంపేశావా? ఇదంతా వాడు ఫోన్ కోసమా? కళ్యాణి, ఐ థింక్ యూ మస్ట్ నో, ఐ మీన్ యూ మస్ట్ హ్యావ్ నోన్ విక్రమ్ గారు సిన్స్ అ లాంగ్ టైమ్ బికాజ్ ఆయన ప్రియదర్శన్ గారితో వర్క్ చేశారు కాబట్టి. So surprisingly, I was about this big when Vikram sir walked by. నేను మరి ఇంత అనుకోలేదు. Okay, I might be exaggerating, but I was మీరు అలా really- చెప్పడం వల్ల విక్రమ్ గారు ఏజ్ పెరిగిపోతుంది. కానీ విక్రమ్ ఎత్తుకున్నాడు. Yeah, Really? Yeah, he told me, and this is very embarrassing. I don't know if I should actually say it, but I was on set when Vikram sir was assisting my dad one day, and I was making a scene and I was crying. I was a kid. I was crying and my dad asked Vikram sir to take me out of the set. So that's how apparently my first interaction with him was like that. Wow. So I was really young. So ఓకే. సో అప్పటి నుంచి తెలుసు మీకు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి అసోసియేషన్ ర్యాపో షేర్ చేసుకుంటారు ఆన్ సెట్స్. సో అది ఎలా హెల్ప్ అయింది ఈ మూవీకి అని మీరు అనుకుంటున్నారు? యునో దాట్ అసోసియేషన్. I don't know if that was the association that really helped. It's just the fact that I feel like he would have been comfortable shooting with anybody because he's just that sort of a person. He makes anybody feel comfortable on set. So it's not just the fact that I've known him for a while or that we have that past, but it's because he's the kind of person that will make anybody feel comfortable, even if it's the first time you meet He him. loves his actors. Yeah. And he's very particular about what he wants, which is good for someone who's new like me. So I can just take his direction and I know that everything will go fine.
అండ్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఈ రెండిటి కలయిక ఈ సినిమా అని అర్థమవుతుంది Yeah. హెల్లో అనేది. Yeah. సో మంచి ఫీల్ మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తూనే లాడ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. వాట్ డూ యూ థింక్ ఆ బ్లెండ్ ఎలా కుదిరిందని మీరు అనుకుంటున్నారు? The action is for the romance. The action is Okay. for the love. I think that's where it Fight worked for out. love. Fight for love. A desperate fight for love. This boy's journey on how to find this girl at any cost. That's his only goal in life. So that I think that worked out because the emotion was all for the love to find this girl. It wasn't తనకి ఆ బాయ్కి విలన్కి ఏదో సెపరేట్ కాన్ఫ్లిక్ట్ లా కాకుండా ఇట్ వాస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ దిస్ గర్ల్. ఓకే. ఐ థింక్ దట్స్ వాట్ డ్రోవ్ ద యాక్షన్ వెల్. అండ్ మామూలుగా ఇప్పుడు లవ్ స్టోరీ అంటే మనకి కాలేజ్ లవ్ స్టోరీస్ అని ఏదో అలా యూత్ఫుల్ లవ్ స్టోరీస్ చాలా వరకు వస్తూనే ఉంటాయి. చైల్డ్హుడ్ నుంచి లవ్ స్టార్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ కూడా కొన్ని సినిమాల్లో ఇంతకు ముందు వచ్చింది. బట్ విక్రమ్ గారు రాశారు అండ్ నాగార్జున గారు సెలెక్ట్ చేశారు, మీరు చేశారంటే దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. సో ఆ డిఫరెంట్ పాయింట్ ఏంటని మీరు అనుకుంటున్నారు? See, any love story, you'll have some similar plot. ఓకే. I feel there's only 2 or 3 ways to make a love story. It's how you play around with that film. యా. Yes, they meet when they're kids, childhood lo kalustaru, connect అయిపోతారు అలాగలు. And there's something very special. There's a special connect. You can't really say that these kids are in love and romance. That's not what happens. But they find a very special bond with each other. కొన్ని కారణాల వల్ల సెపరేట్ అయిపోతారు. అవును. And separate అయిన తర్వాత then this boy feels, you know, at any cost that she is his soulmate. అవును. Growing, his mind doesn't deviate from her. రైట్. Same with her throughout the film. But the film is told in the boy's search for the girl. పాయింట్ ఆఫ్ వ్యూ. యా. ఒకసారి కలిసిన మనిషిని మళ్ళీ కలిసే డెస్టినీనే నాకు లేదు. హలో ప్రియ గారు, ఒకవేళ డెస్టినీ వేరే ప్లాన్ ఉంటే Avi, you're a really, really nice guy. So Kalyani, when did you get to know about the whole story? I don't know if I should admit this also. Same. Concept. And she's not told anything. ఇంకా మీకైనా కొంచెం తెలుసా? Hid it from her. In fact, yeah, I mean, I respect his process. I feel like every director has their own process of getting a performance out, and so which is why I never pushed it. I never asked him anything until he told me. Okay. In fact, one of the days I remember climax shoot లో Okay. ఎందుకో పొద్దున మనకు కొంచెం టైం దొరికింది. దేని వల్ల నాకు తెలియదు. Okay. టైం దొరికింది 1 hour వీళ్ళు వెళ్ళిపోయి క్యారవన్ లో కూర్చొని విక్రమ్ ఏమో క్లైమాక్స్ సీన్ మొత్తం చెప్పేశాడు. That was the first time I was hearing the climax. We weren't shooting for that yet, like the whole thing yet. Yeah. We were Okay. just getting into it. She heard the climax and I was in full emotion, like I was crying. I was like, yeah. she was fully taken aback Oh, by it, God. and then she came to I scene and she's not able to perform. I couldn't. My eyes were like I was in full emotion, Yeah. and I couldn't. I was just so engrossed in everything. I had no idea what was happening around me. It Then was Vikram crazy. decided I should not speak on it. Oh God, it was. ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటారు, అనవసరంగా చెప్పాను ఆన్ సెట్ తల చెప్పకుండా. కొట్టుకున్నాడు. అయ్యో. It was మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగన అమ్మాయి గుండెలో హీరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్ నాకు తిరనా తనకు తిర దినక్ నాకు తిరనా ఓహో దినక్ నాకు తిరనా జోరు సే డోలు బజాओ నా
ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది కదా, నెక్స్ట్ సీన్ ఏంటి, దానికి ప్రీవియస్ సీన్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని పర్ఫామ్ చేయడం అనేది కూడా యాక్టర్ కి వెరీ ఇంపార్టెంట్. No, he explains that. Okay, It's just okay. he doesn't tell us that 10 days in advance. He tells us that on the spot so that we can give our most natural performance so that we Okay. don't have any preconceived notions of how to do it. యా He likes when it's spontaneous and natural. So, ఓకే. yeah. మెయిన్గా ఈ సినిమాలో మీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడెప్పుడు మీట్ అవుతారు, ఎప్పుడెప్పుడు ఆ హలో అని పలకరించుకుంటారు అన్న క్యూరియాసిటీ ఆడియన్స్కి కూడా సినిమా చూస్తున్నంతసేపు కలుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది ట్రైలర్ చూస్తే. ఐ థింక్ ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ అనేది ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్లోనే పడాలి. Yes, సో that's why the అది ఎలా childhood- ఉండబోతోంది అంటారు? అందుకే we have a childhood song. That's why the kids song, because it's very Anaganaga, important. yeah, It's yeah. very, very important. You remember how Manamlo he gave importance to all the flashbacks. రైట్. Each flashback has a story. That story is told beautifully. There's importance given. అవును. Alage children's episode in our film, it's very important, and without that the film doesn't make sense, and Okay. you won't get the emotion. All the connect between the two characters, Sinu and Juno, happens యా in that time, that childhood time. So it's very important. ఎంత బాగా షూట్ చేశాడు, and we were very lucky to find those kids. అవును. Oh God. Yeah, they are Brilliant. they're not just being so cute on screen. అవును అవును. They really performed well also. It's not easy. They have the girl who played my childhood version. role. She's had way more experience than I have in front of the camera. She's very good at what she does. Oh my God. Yeah. And she's such a, like, she's so energetic on set. You just love seeing her on set. Avuna? And everybody has this energy when she comes, and it's really nice. It was. We have seen her working on set. and Yeah. I have seen also. I don't want to reveal too much. You guys watch the film, you'll probably realize when I saw her on set. Like certain Okay. things were. ఏదన్నా ఒక సీన్ ఉండుండొచ్చు కూడా. ఓకే. ఏమో. No, we're not meeting at any point. In the There's no movie? past and present and Okay. no me running into her. It's just certain scenes were shot in the same place. So Okay. ఓకే ఓకే. ఓ సైమల్టేనియస్ Yeah. అంటే Okay, okay. వెంటనే Of షూట్ course, yeah, చేయడానికి. యా యా. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమిటో ఈ మాయ పేరు ఏమిటో ఇదేమిటో ఈ మాయ పేరు ఏమిటో. కళ్యాణి, మీకు ఐ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఎన్విరాన్మెంట్ అనేది కొత్త కాకపోయి ఉండొచ్చు. డెఫినెట్లీ యూ హ్యావ్ బీన్ విత్ యువర్ ఫాదర్ సమ్ టైమ్స్ ఆన్ సెట్స్ కదా. Yeah. సో దీనికి ముందు పర్ఫార్మర్గా, యాక్టర్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? డిడ్ యూ ఎవర్ stood in front of a camera to do no. something? So my only experience in front of the camera, I think again I was a kid. Okay. And Santosh Shivan sir, he shot an ad film, and I was cast in that. Okay. And I was a horrible performer. And I was an incredible diva. I had refused to perform when he was around, and he was the director, so it was kind of bad. I feel like I've improved a lot since then, but after that point, I hadn't looked in front of a camera until this film. హలో ఎక్కడున్నావు హలో ఏమయ్యావు హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్నా నీ ధ్యాసలో
డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఎప్పుడు కూడా వాళ్ళ ర్యాపో బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టే మనకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. Yeah. సో ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఇట్ వర్క్ వెల్, సో వెల్ యాక్చువల్లీ. No, the thing about them that's amazing is they have this chemistry. I mean, Vikram sir is a great storyteller, we all Yeah, know that. yeah. And Vinod sir, if he shoots something, it's the most beautiful thing you'll ever see. But when they're together, somehow they amplify each other's talents. రైట్. And what you see is just so indescribable. I'm so excited for you guys to actually watch the film because you'll only understand what I'm saying when you watch Yeah, it because yeah. it's just so beautiful. Yeah. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. మీ ఇద్దరు మెరిసే పాటలాగా మెరిసిపోతూ ఉన్నారు, ఎంత క్యూట్గా లవ్లీగా. సో ఐ థింక్ ఆ సాంగ్ జనరల్గా ఒక మ్యారేజ్ సాంగ్ ఇలాంటివి చాలా సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో వస్తూనే ఉంటాయి. కానీ దట్ థీమ్ ఆఫ్ ద సెట్, కాస్ట్యూమ్స్, Yeah. లైటింగ్ అంతా ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటే, సో అది మీరు ముందు మీకు తెలిసిందా అది ద వే? We saw set designs, ఓకే. but all credit goes to our production design, art director Rajivan. He spent almost 2 weeks, 14 days on the set, and it was a 3-layer handcrafted. అవునా? They put 3 layers and then they carved every. ఓకే. All the design was handcrafted and it looked grand and that big and that great because of that. He put a lot of effort into it, and of course Vinod sir to shoot it. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా ఏమైందో నాలోనే ఏమైందో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమిటో ఈ మాయ పేరేమిటో ఇదేమిటో ఈ మాయ పేరేమిటో దారే అండ్ పర్టికులర్లీ ఆ సాంగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మీతో అండ్ మీ కాస్ట్యూమ్తో అందరూ లవ్లో పడిపోయారు ఆ సాంగ్ ద్వారా. Thanks. ఇట్స్ సో I was very లవ్లీ. nervous. Our first set song. Yeah. అవునా? First time I was dancing, first set song, everything. So Always So first beautiful. dance set song will always be nervous. కదా? ఓకే. Because ఒకసారి ఊహించుకోండి, ఫస్ట్ టైం యూర్ డాన్సింగ్ ఇన్ అ సెట్, ఒక 100 మంది నీ చుట్టూ ట్రైన్డ్ డాన్సర్స్ అవును. డూయింగ్ బిగ్ స్టెప్స్, యా. సడన్లీ యూర్ థ్రోన్ ఇన్ టు ద సెట్. స్కేరీ, ఆల్వేస్ స్కేరీ. ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు అనమాట అఖిల్. అండ్ అఫ్ కోర్స్ మీ గురించి ఇంకా చెప్పక్కర్లేదు, అబ్బాయిలందరూ చాలా వరకు ఫుల్ కడుపు మంటతో ఉన్నారు, జెలస్. ఏమిటి అఖిల్ ఇలా చేస్తే ఇంకా అమ్మాయిలు మమ్మల్ని చూస్తారా ఏంటి మా పరిస్థితి అని. సినిమా చూస్తే చాలు. అండ్ ఆ సాంగ్కి అండ్ అఫ్ కోర్స్ మీరు పాడారు కాబట్టి ఇంకొక సాంగ్ కూడా దాని ట్యూనే ఎంత బాగుందో, అండ్ అది మీరు పాడడం వల్ల ఇంకా స్పెషల్ అయిపోయింది. హౌ డిడ్ యూ ఎంజాయ్ హిస్ సింగింగ్? So the first time I heard him sing was on my first day of set. Okay. I mean on shoot. And there was the first day was a montage that we were shooting for the song that he'd sung. ఓకే. I had no idea that he sang the song, nothing. But I heard it and somehow I obviously could figure out that he was the one who sang it. And when I asked him if he did sing it, he was very coy. He was like, Okay. yeah, I sang the song. Yeah. చాలా క్యాజువల్. Yeah, very ఏమన్నాడు? casual. Like yeah. I mean, it's me. And it was insane because I don't know if I should reveal this, but in the film as well, it might be the first time that I hear him sing, and the reaction was very natural because it was the first time I did hear him sing, and it was him singing, and so it was easy for me to get that shot because it was a natural reaction. Yeah. 15 ఏళ్లగా ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న నీకు పిచ్చిరా, మర్చిపోవాలరా. అమ్మ తన సోల్మేట్ మా. నేను ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఏంటో నీకు చాలా తొందరగా దగ్గరైంది. అమ్మకి చెప్పావు కదా నీ లైఫ్లో ఒకరు ఉన్నారని.
అలాగే నా లైఫ్లో కూడా ఒకరు ఉన్నారు. కుర్రోడా ఒక కుర్రోడు వచ్చి ఇంతమందిని కొట్టాడు. వాడమ్మా నన్ను చంపేశావా? ఇదంతా వాడు ఫోన్ కోసమా? సో పాట మీరు పాడారు కానీ కళ్యాణి వాయిస్ మేము వినలేదు. సో మీ పాటని కళ్యాణి పాడితే ఎలా ఉంటుంది? ఓ ఇలా వచ్చారా మీరు? Yeah. That's up to her. I I don't think anybody wants to hear that. She doesn't I- like I am singing. here, She no, doesn't in like front of singing. you. She doesn't like singing. Why? She's told me this before. Yeah. Why? She doesn't like singing. కొంతమంది ఇష్టం ఉండదు పాడటం. Yeah. ఈజీ ఏం అంటే కాదు సరదాగా. పాడటం. You like singing and hearing your voice? No, I మీరు like పాడండి hearing ఒకసారి. to someone లేదు singing. మీరు పాడండి ఒకసారి ప్లీజ్ It's ప్లీజ్ the మీరు same పాడండి. thing. మీరిద్దరు కలిసి నాతో పాడుతుంటే నేను It's the పాడతా. same thing. Like, నేను పాడనండి ప్లీజ్ అందరికీ అమ్మో ఈ లైఫ్ లో పాడడం ఈజీ కాదు కాదు. ఇప్పుడు అనుకుంటారు ఎందుకు పాడానో నేను సింగర్. ఐ థింక్ అక్కినేని ఫ్యాన్స్ అందరి డ్రీమ్ ఈరోజు నిజం కాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అఖిల్ని ఒక మంచి లవ్ స్టోరీలో చూడాలని ఈవెన్ బిఫోర్ యునో ఎంటరింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్ యాజ్ అ హీరో అప్పటి నుంచి కూడా ఒక డ్రీమ్ ఉండింది డెఫినెట్గా. సో అది ఈరోజు 22nd Good. I'm also happy I did a love story finally. I enjoyed the process. మీకు ఏది బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? రొమాన్స్, యాక్షన్? Action. Anything. yeah. For me, Seriously? action comes very naturally because నాకు sports అంటే చాలా ఇష్టం. ప్రాణం. Action becomes like a sport when you're on set. It's like a sport. I always enjoy shooting action. Okay. Somehow, even in this pure love story, I've brought in action. Somehow I brought in 5 big sequences. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమిటో ఈ మాయ పేరు ఏమిటో ఇదేమిటో ఈ మాయ పేరు ఏమిటో. సో ఇంకా ఫ్యూచర్లో డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ స్క్రిప్ట్ రాసుకురావాలంటే యాక్షన్ అలాగా రాకపోయినా నేను ఎలాగ No, not like that, but some form of action. I genuinely like it. అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడి Yeah. యునో దట్ ఫార్మ్. అండ్ సి యాక్షన్ అంటే ఇప్పుడు అంటే నేను ఒకటే ఫైటింగ్ ఒకటి కొట్టడం అతను పడిపోవడం అలాంటి కాదు. అదే. ఇట్స్ నైస్ టు ట్రై ఇంట్రెస్టింగ్. ఐ వుడ్ కన్సిడర్ హార్స్ రైడింగ్ ఆల్సో యాక్షన్. ఐ వుడ్ కన్సిడర్ రాక్ క్లైంబింగ్ యాక్షన్. yes okay. In that form I'm saying some form of the action has to be there. And what is special about this Action parkour sequence. Yeah. We have gone into a parkour style of action. నేను చాలా కాన్ఫిడెంట్ చెప్తాను. Definitely it's international standards. We've got an international team. I'm very proud to say that Annapurna Studios has pulled this off. Okay. We did a 30-day schedule which was అంటే peak summer లో షూట్ చేసాం. Was really difficult. Everyone worked in long hours and tough team. We pulled off a great action set. I can't wait for everyone to see. I feel that's the edgy part of this film. the Wow. action. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా ఏమో ఏమైందో నాలోనే ఏమైందో ఏమో ఏముందో ఇక ముందేం కానుందో ఇదేమిటో ఈ మాయ పేరేమిటో ఇదేమిటో ఈ మాయ పేరేమిటో దారే ఐ థింక్ ఒక క్వశ్చన్ ఇద్దరికి సేమ్ క్వశ్చన్. చెప్పండి. ఏదైనా ఒక మూమెంట్ ఇద్దరికి సంబంధించి అంటే ఒక సర్ప్రైజ్గా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? యు గాట్ సర్ప్రైజ్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్? Oh, I know which moment I got really surprised with him.
There's Okay. a moment in the climax. When you watch it, you'll know. You'll know Okay. exactly what moment I'm talking about when you watch it. ఓకే But బాగా my- గుర్తుపెట్టుకోండి, I was watching him perform it and I almost had tears. I was like, oh my god, he's done a great job in the film. And Okay. he's put in a lot of effort and hard work, and it really shows. And it shows effortlessly on screen, which is what matters. That's So, true. Yeah, it looks really good. యా Yeah, there was that moment. And even Vikram sir, you should have seen the reaction of everybody on set. Everyone was like blown away by it. So Wow. when you watch it, you'll know exactly which moment I'm talking about. ఓకే Yeah. గుర్తుపెట్టుకొని చూడాలి. యా సో బట్ సీరియస్గా తను చెప్పింది అందరూ ఓకే అంటే అగ్రీ అవుతారు తనతో, ఎందుకంటే వీ హ్యావ్ బీన్ సీయింగ్ యూ కదా మనం నుంచి ఆర్ అఖిల్ నుంచి కూడా. సో ఆన్ స్క్రీన్ యునో దట్ హార్డ్ వర్క్, ప్యాషన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది సమ్హౌ. We made this film with a lot of love. That's all I can say. ఓకే Passion ఒకటే కాదు. We made it with love. Hello has to be a lovable film. ఓకే For every frame we must love. It's not just a good frame, great frame. We have to love that frame. And Vikram, Vinod, my father especially. My father was a driving factor. వెనకాల నుంచి energy. ఓకే ఏది తగ్గినా ఇది no, this is not in my film. I'm the producer. You will make a better scene. You will better this song and ఏది whatever it was. We reshot a lot of things. We made sure ఒక 45 రోజులు కానీ 50 రోజులు ముందు ఫినిష్ చేసాం సినిమాని. So we had that breathing space of that 20 days to shoot. I was Okay. shooting till just 1 week back. ఓ And literally 10 days prior to release I was shooting. ఓకే So we made sure that every frame we think is the best. ఓకే So I can confidently say, at least as producers, we are putting out the best product we can put. So we took a lot of care. That's why I think it's showing on screen. కళ్యాణి Kalyani. పర్ఫార్మెన్స్లో షీస్ సో The క్యూరియస్. two moments. But personally, for me, I was very, very not very surprised. I was pleasantly surprised in the Sangeet song. ఓకే It's not easy to do a festive song with a lot of. There's lots going on in the frame. రైట్ Her face, you didn't miss her anywhere. I mean, whenever she's in the frame, there was a glow in her. That's what I was. I knew she doesn't like to dance too much. She's not much into that. Oh, no? I know Okay. she likes these real scenes. That's why. So when I was a little nervous, how is she going to do in this song? Oh. Because I know how set songs are. Especially this one is a very large set song. అవును 200 extras, big set, lot of dancing. డాన్సర్స్ యా There's a lot of pressure on you. నీ energy levels కొంచెం తగ్గినా you will be the odd one out. అవును అవును So she handled herself very well there. You have to look good, look Avunu. happy. యా It's not easy. ద లక్కీయెస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. వాళ్ళు మాత్రం ఎవరేం చేసినా ఏం అడ్డొచ్చినా తన సోల్మేట్ని కలుస్తారు, లైఫ్ని షేర్ చేసుకుంటారు. అండ్ మీ కాంబినేషన్లో రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు బాగా Yes. కనిపిస్తున్నారు. ఆబ్వియస్గా Very పేరెంట్స్ important. కాబట్టి. Chala important. ఓకే Very, very important roles. That's why we had to cast someone as not talented, as what should I say? ఎక్స్పీరియన్స్డ్ యా Experienced as them. The characters are very connected. అంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్లో 4 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. 1, 2, 3, 4. That's it. ఐ థింక్ అజయ్ Characters are there, but There, these are the okay. core story happens oh. between these 4. ఓకే ఓకే The emotion of the story, the emotion of the film runs between these 4 దీస్ 4 characters. క్యారెక్టర్స్ ఓకే And through these 4 characters, you'd start loving the film. So, chala important to have those sort of actors. And Ramya ma'am, for me, hello brother, I saw that film some 25 times. Our first 2-3 scenes, I was like, Vikram was like, are you okay? Banana? Even I was freezing. I was in awe of her. I don't know what it was. ఓకే Because it's my favorite film. I've seen her 25 times on screen. Suddenly, she's my mother. Is too much to take in the first 2-3 takes. ఓకే But JV sir is like, he's like family. He's seen me grow up completely. And he's like, if my dad has a younger brother, he's like that. He's like a Yes. part of the Akkineni family.
So I've seen him too much. It was very funny actually in the beginning. Avuna? He's a very chilled out guy. అవును, And than a phase lo, he's right now the best phase. రైట్ He's going through a very happy phase in his life. రైట్ రైట్. So it's reflecting on him. Than personality, than smile, అన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు. Lot of fun to work with. అవును, Time pass చేస్తూనే ఉంటారు. అండ్ ఆయన తెలియకుండానే చిన్న చిన్న డైలాగ్స్ పంచులు వదులుతూ ఉంటారు. యా, కామెడీ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అవును. యా, అండ్ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా కాబట్టి అవి వెరీ స్ట్రైట్ యా వెరీ అప్పుడప్పుడు చాలా ఎక్కువ స్ట్రైట్ టూ మచ్ టు హ్యాండిల్ అనిపిస్తుంది. ఓకే, సో కళ్యాణి మీ కాంబినేషన్ ఎవరెవరితో ఉంటుంది మరి? మాకు వీ గెట్ టు అంటే ట్రైలర్ బట్టి హ్యాస్ యువర్ పేరెంట్స్. Yeah, I mean, the thing is, parents in relationship with my younger version is seen much more than my relationship with them, because my part of the story is more about him, ఓకే. and so you don't see my connection, the older connection with my parents as much, but you see the strong connection between my younger version Yeah. and my parents. So yeah. ఓకే. అండ్ అజయ్ గారి క్యారెక్టర్ కూడా విక్రమ్ గారి సినిమాల్లో చాలా వరకు యునో హీ ప్లేస్ సమ్ Yeah. ఇంపార్టెంట్ రోల్ Yes. ఇన్ హిస్ మూవీస్. సో విలన్, ద మెయిన్ విలన్ అని అనుకోవచ్చా అజయ్ గారు? హౌ You know, to be honest, he's not a villain. విలన్, యాస్ సచ్. ఓకే. He's not a villain at all. He's running his business. His business, without knowing, affects my life. ఓకే. అంటే తన డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు నాకు. తనకి అర్థం కాదు టిల్ హీ మీట్స్ మీ ఇన్ పర్సన్. అర్థం కాదు ఎందుకు నేను ఈ ట్రైలర్ లో problem- డైలాగ్ కూడా ఉంటుంది, ఏంటి ఇదంతా ఫోన్ కోసమా? ఆ ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళు. అవును. ఎలాగెలాగో ఆ ఫోన్ ఇస్ స్నాచ్డ్ ఫ్రమ్ మీ. దట్ ఈస్ వేర్ మై కాన్ఫ్లిక్ట్ కమ్స్ విత్ how it unfolds and all, you should see in the film. It's very interesting the way we've shot it. I don't have a personal conflict with him, hence I don't call him the villain. అదే అదే. He's actually hilarious in the film. చాలా ఫన్నీగా అవునా? ఉంటుంది. ఓకే. తనకి అర్థం కాదు ఏంటి కుర్రాడు ఒక ఫోన్ కోసం ఎందుకు చేస్తాడు ఏంటి అర్థం కాదు అతను. ఓకే. It was an interesting character and he's done a really good job. He's looking his best. I told Ajay also, he's looking really good. Looking like a classy Don లా ఉన్నాడు. 15 ఏళ్లగా ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న నీకు పిచ్చిరా, మర్చిపోవాలిరా. అమ్మ తన సోల్మేట్ మా. నేను ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఏంటో నీకు చాలా తొందరగా దగ్గర అయింది. అమ్మకి చెప్పావు కదా నీ లైఫ్లో ఒకరు ఉన్నారని. అలాగే నా లైఫ్లో కూడా ఒకరు ఉన్నారు. కుర్రోడా ఓ కుర్రోడు వచ్చి ఇంతమందిని కొట్టాడు. వాడమ్మా నన్ను చంపేశావా? ఇదంతా వాడు ఫోన్ కోసమా? అనూప్ గురించి ఒకసారి, అంటే Yes. ఆబ్వియస్ గా మనం సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ మీకు అనూప్ గారికి ఉన్న అసోసియేషన్? Well, Anup is very special for us. At Annapurna, for the whole Akineni family. He's worked with us on so many films. But we'll never be able to forget tanu maaku manam ichadu. యా. Manam literally ichadu maaku. He gave it as the best gift of our life. And we'll never forget that, because everyone till date talks about Manam. How Anup poured his life into Manam. ఓకే. So he's a special guy in general, and tanu ఏంటంటే విక్రమ్, especially when you have a director like విక్రమ్ తను టైం స్పెండ్ చేస్తాడు. ప్రతి bit of the song he gives his time also. ఓకే. He sits with Anup right from scratch. So that's why you see so much soul coming out of the song, అవును. because director is giving him the incentive, giving him the direction in the song. రైట్. Anup is basically Vikram's music told through Anup, sort of thing. వావ్. Yeah, so Vikram himself is very soulful. He's a soulful guy, very emotional guy. So he needs emotion in everything he does. యా. And Anup's music is that in this film, definitely. ఐ థింక్ జనరల్గా హీరో ఆర్ యూనో యాక్టర్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎక్కువ కలిసే అవకాశం ఉండదు కదా, జనరల్గా చాలా ఉండదు, తక్కువ కానీ మేము ఉంటుంది. అమ్మో అదే నేను మీకు ఈ అనుభవం. సినిమాలో కలవడం. పాడారు కాబట్టి ఐ థింక్ యూ గాట్ టు షేర్ సో మెనీ. 200, I don't know, I can't explain to you ఎన్ని రోజులుగా. Like I used to finish shoot, forget singing, not singing. I'd land up at his studio. అవునా? Because see, we've been performing. 2 shows we've done already. We're doing with 3 US shows, అవును. 2 shows in India, 3 shows in India totally. ఓకే. Saima, సైమా. then
the actual recording of the song, and then me sitting with him for the RR. The RR of the film, we were very particular. I'll tell you why also. Okay. He's incredible with his emotion, everything. It was just that he needed a bouncing board. He needed someone to be there to judge what he was doing. ఓకే Because మన యాక్షన్ ఏంటంటే చేసాం, it's not regular Telugu film action. అవును దానికి we need to do very edgy style of this thing. We sat, watched a lot of films. We understood what sort of RR this action needs. And Anup sat and did live orchestrations. Every sequence in the film, action sequence, has a separate live orchestration done in Macedonia. ఓ It's really, it's very, very cool what he's done for this film. వావ్ He's given everything. He didn't accept another project also because he wanted to give everything for the film. So I really thank Anup. It's his 50th film also. Congrats to him. యా ఇట్స్ 50. హలో ఎక్కడున్నావు హలో ఏమయ్యావు హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్నా నీ ధ్యాసలో సో ఒక యాక్ట్రెస్గా ఒక సినిమా చేస్తున్నారు ఇండస్ట్రీకి వస్తున్నారు అని అన్నప్పుడు డాడ్ ఏం చెప్పారు మీకు? He's a very, very supportive person. And I think at some point he knew that this was what I was going to do. So he wasn't shocked when it happened. Okay. And he was just happy that it happened with the right people. వావ్ Yeah. He was very happy. He was like, it's better than me launching you to be launched with Annapurna and to be launched with Nagsar. Yeah. They will launch you like family. And that's the truth. That's what's happened. So he's very happy with how it happened. And he's just been very, very supportive. My mom also. Both of them have been incredibly supportive. They don't give me advice. They give me support. And that's enough. సూపర్. Yeah. అండ్ మీకు ప్రియదర్శన్ గారు అంతకు ముందు అంటే డైరెక్ట్గా తెలియదు. పరిచయం? I know of him obviously. Okay. Nirnay Chusan obviously. I know of his work. యా Mom and dad have told me about him. I saw him from far once CCL. CCL appudu he's the part owners of the Kerala team. And that was about it. I never met. Actually, the Vizag event was the first time I met him properly. అవునా? I never met him. ఈవెన్ సెట్స్ లో కూడా ఎప్పుడు రావడం? They did not come. They didn't come one day also. I was very, very pleasantly surprised because usually the actress always has mother with. She was very independent and she had she was very independent. I was very happy to see that. ద లక్కీయెస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. వాళ్ళు మాత్రం ఎవరేం చేసినా ఏమడ్డొచ్చినా తన సోల్మేట్ని కలుస్తారు, లైఫ్ని షేర్ చేసుకుంటారు. దిస్ సేస్ అంటే ఈ బ్యానర్ని ఆర్ ఈ టీమ్ని ఎంత వాళ్ళు నమ్మారు అన్నది కూడా యాక్చువల్లీ కనిపిస్తుంది. Also, I think that's the only way she will find herself. రైట్ ఫాదర్ మదర్ పక్కనే కూర్చుని ఇది చేస్తూ. అంటే ద థింగ్ ఇస్ ప్రాబ్లమ్ యూ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. అంటే పక్కన మదర్ ఫాదర్ ఉంటే చేస్తారు. They have to, They yeah. will guide you. They will advise you. అవును అవును. It's by nature they will advise their kid. They will. That's what my dad said. He said, I'm here to support you. He said, your advice will be given to you by, if you choose the right director, you'll get good advice. Yeah. Which is why he was so happy with Vikram sir. He didn't even have a doubt in his mind that I'd be in good hands with him. Wow. Because he knew he'll give you the right advice, just go for that. I don't have to say anything. So it was good. సూపర్. అండ్ ఎస్, సో హలో సినిమాతో మీ ఇద్దరి పేరు మాత్రం ఇప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్ కపుల్ ఇన్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. Really? I didn't know this also. డెఫినెట్గా
సో అంత లవ్లీగా అనిపిస్తుంది, సో రిఫ్రెషింగ్, అండ్ ఇంకా మేము థియేటర్స్లో చూసి ఇంకా ఎంజాయ్ చేయడమే ఆలస్యం అనమాట. సో వీఆర్ రెడీ టు సే హలో టు యూ, ఐ మీన్ ద హోల్ I'm టీమ్. very much ready to say hello. Thank you so much for this wonderful interview. Thank you so much. Thank you Thank you for so your much. time. Thanks.